శ్రీశైలం ఆలయంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు ప్రధాని మోడీ. ఆలయం దగ్గర ప్రధానికి స్వాగతం పలికారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు ప్రధాని. కాసేపట్లో శివాజీ స్ఫూర్తి కేంద్రానికి వెళ్తారు ప్రధాని. అక్కడ కాసేపు ధ్యానం చేస్తారు. మధ్యాహ్నం 2:30కు కర్నూలులో ఏర్పాటు చేసిన జీఎస్టీ సభకు హాజరవుతారు ప్రధాని. అంతకుముందు కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్పోర్ట్లో ప్రధాని మోడీకి గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో సున్నిపెంట చేరుకున్నారు. సున్నిపెంట నుంచి రోడ్డు మార్గంలో శ్రీశైలం చేరుకున్నారు. శ్రీశైలం మల్లన్న దర్శనం తర్వాత సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ సభకు హాజరవుతారు ప్రధాని. ఈ సభకు సుమారు 3 లక్షల మంది హాజరవుతారని అంచనా. కర్నూలు శివార్లోని నన్నూరు దగ్గర 450 ఎకరాల్లో సభ ఏర్పాటు చేశారు. 40 ఎకరాల్లో 3 భారీ టెంట్లు నిర్మించారు. వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక్కడి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల నిర్మించబోతున్న 13,429 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. $546 కోట్లతో పూర్తి చేసిన రైల్వే ప్రాజెక్టులు. శ్రీకాకుళం, అంగుల్ మధ్య 422 కిలోమీటర్ల మేర నిర్మించిన సహజవాయు పైప్లైన్ ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. కృష్ణా జిల్లాలో 362 కోట్ల రూపాయలతో చేపట్టిన రక్షణ పరికరాల ప్రాజెక్ట్, చిత్తూరు జిల్లాలో 200 కోట్లతో చేపట్టిన ఇండేన్ బ్యాట్లింగ్ ప్లాంట్, ముద్దనూరు కడప హైవేలో పాపాగ్ని నదిపై నిర్మించిన వంతెనలను ప్రారంభిస్తారు. శ్రీశైల మహాక్షేత్రానికి దర్శించుకున్న ప్రధానుల్లో మోడీ 4వ వారు. గతంలో జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, పివి నరసింహారావు శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించారు. ఇప్పుడు 4వ ప్రధానిగా మోడీ పర్యటిస్తున్నారు.